జనవరి 5 దేవుని వాక్య ధ్యానం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండిడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని అద్భుతమైనటువంటి కృప వలన మరొక నూతనమైనటువంటి దినమును మనం సంపాదించుకున్నాం. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం స్థిరపరచబడటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకర దినము ఈ దినం. ప్రభువు మనలను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉంచాలని ఆశపడేటువంటి గొప్ప దేవుడు. మనం అభివృద్ధిని చెందితే ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా ఎంచి దానిని బట్టి మనలను బట్టి ఆయన ఎంతో సంతోషించేటువంటి ప్రభువు. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమంతరం కూడా ఆశీర్వాదింపబడి ముందుకు కొనసాగింపబడాలనేటువంటి దీవెన ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు గమనించినట్లయితే మనలందరము దేవునిలో ఆసక్తులై ఉండాలి. ప్రభువు కార్యాలు చేయటంలో, ఆ కార్యాన్ని అభివృద్ధి పరచడంలో, ఆ ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉండాలి. చాలాసార్లు ప్రారంభంలో ఆసక్తి కలిగి దేవుని పనులు చేస్తారు. కొద్దిపాటి ఆటంకమో లేకపోతే కొద్దిపాటి వ్యతిరేకత వచ్చినప్పుడు దానిని బట్టి ఎంతగానో విసుగుపోతారు, ఆసక్తిలో మాంద్యులైపోతారు. దేవుని కార్యముల యందు ఆసక్తిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆసక్తిలో మాంద్యులు కాకూడదు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై మనం ఉన్నప్పుడు మన జీవితాలు ప్రభు కార్యములను బట్టి ఆశీర్వదింపబడతాయి. దేవునిలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. డాక్టర్ మార్టిన్ లూథర్ ఆయన కార్యాన్ని చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, తన యొక్క ప్రాణానికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితులు అయినప్పటికీ ప్రభు కార్యాన్ని వదిలిపెట్టలేదు. డాక్టర్ విలియం కేరీ ఆయన బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులు, కుటుంబంలో తన బిడ్డను లాస్ అవ్వడం కానీ, చనిపోవడం కానీ, లేక తన జీవితంలో చేసిన ప్రజలన్నీ కాలిపోవడం కానీ, ఇంకా రకరకాల ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటిని అధిగమించి ప్రభు కార్యాభివృద్ధి, ఆ కార్యాన్ని అభివృద్ధిపరచడంలో ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళిన పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మందిని మనం చూస్తాం. దేవుని కార్యాలు చేయడంలో అపోస్తలుడైన పౌలు ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. వాటిలో ఇంకా అలా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో రకాల ఇబ్బందులు అయినప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాడు. ప్రియులరా, నీవు ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఉంటున్నావో ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను, ఆ సంఘంలో ఉన్నటువంటి స్థితిగతులను, ఆ సంఘంలో ఉన్న ప్రతి విషయంలో దేవుని కార్యాన్ని అభివృద్ధి పరచడంలో నువ్వు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. సంఘంలో అందరూ కూడా సంఘాభివృద్ధి కొరకు పాటుపడాలి. అలా చేసినప్పుడే సంఘము ఆశీర్వదింపబడుతుంది. నీవు సంఘాభివృద్ధి యందు, దేవుని కార్యాలయందు ప్రభు కార్యాన్ని జరిగించడంలో, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ దేవుని కార్యాన్ని స్థాపించే వారంగా, దాని అభివృద్ధిలోని నడిపించే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, అలా ఉన్నప్పుడు దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినముగా రాబోయే దినాలు ఉండాలని ప్రభు మిమ్మల్ని కోరుకుంటూ ఈ ఆశీర్వాద పలుకులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడానికి వందనాలు. బిడ్డలను బహుగా దీవించండి నాయన. వారు వేటి కొరకు ఆసక్తి కలిగి ఉన్నారో వాటిలో దేవుని కార్యముల యందు బహుగా కలిగి ఉండడానికి కృప దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము జయం పొందుకున్నట్లు సహాయం చేయండి. నేడు జన్మదినము, వాదనము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినము ప్రభువా, నీ యొక్క ఆరోగ్యాలతో బిడ్డలందరూ నింపమని, మీ సహాయమును దయచేసి నీ నడిపింపులో ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు నిరంతరం కలుగును గాక.
ఆమేన్.